హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ ఆప్షన్ 2025 అనాలిసిస్ చెప్పుకుందాం. మరి విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ టీం ఆ ఇద్దరిని వదులుకొని తప్పు పని చేసిందని నేను అనుకుంటున్నాను. నా నా ఉద్దేశం భువనేశ్వర్ కుమార్ అండ్ నటరాజన్. మన ఎస్ఆర్హెచ్ టీం ఎప్పుడైనా కానీ బౌలింగ్లో చాలా స్ట్రాంగ్ ఉండదు. ఈ 10 ఇయర్స్ నుంచి కూడా బౌలింగ్లో చాలా మ్యాచ్లు గెలిచారు. అందులో భువనేశ్వర్ అండ్ నటరాజన్ కూడా చాలా మ్యాచెస్ గెలిపించారు డెత్ ఓవర్స్ కానీ. మరి ఫస్ట్ ఓవర్స్లో కానీ పవర్ ప్లే ఓవర్స్లో కానీ భువనేశ్వర్ అయితే చాలా వికెట్ తీసేవాడు. కాకపోతే ఇద్దరిని వదులుకొని తప్పు పని చేసింది. ఆ ఇద్దరు కూడా ఆర్సీబీకి 10 crores, ఢిల్లీకి నటరాజన్ 10 crores పైనే వెళ్ళారు వాళ్ళు కూడా. మరి మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వాళ్ళు రిప్లేస్ ఎవరిని చేసారు? షమీని తీసుకున్నారు. ఓకే, షమీ ఓకే. మరి హర్షల్ పటేల్ని తీసుకున్నారు. హర్షల్ పటేల్ అయితే 8 crores తీసుకున్నారు. షమీని 10 crores పెట్టి తీసుకున్నారు. హర్షల్ పటేల్ వికెట్ టేకింగ్ బౌలర్ కరెక్టే. 3 years నుంచి హైయెస్ట్ వికెట్ తీసుకుంటున్నాడు. కానీ రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు. మ్యాచెస్ అయితే ఎక్కువ మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత మ్యాచ్ గెలిపించిన సీన్స్ ఎక్కువ లేవు. అది భువనేశ్వర్, నటరాజన్ మీతో పోలిస్తే హర్షల్ పటేల్ అంతా లేదని నా అభిప్రాయం. మరి రాహుల్ చహార్ని తీసుకున్నారు బౌలింగ్ డిపార్ట్మెంట్లో. అడమ్ జంపాని తీసుకున్నారు లెగ్ స్పిన్నర్స్ని. రాహుల్ చహార్ని షాబాజ్ అహ్మద్ ఉండేది. షాబాజ్ అహ్మద్, రాహుల్ చహార్ ఇద్దరిని కంపేర్ చేస్తే షాబాజ్ అహ్మద్ బ్యాటింగ్ కూడా ఆడతాడు. రాహుల్ చహార్ వికెట్ టేకింగ్ తీసుకుంటాడు, బౌలింగ్ తీసుకుంటాడు. కానీ అంత మంచి 3 crores పెట్టి తీసుకున్నారు. అంత రన్స్ కూడా ఎక్కువ ఇస్తాడు. ఓకే, స్పిన్నర్ అయితే తీసుకున్నారు. ఆడమ్ జంపా అయితే మన బౌలింగ్ ఈసారి లాస్ట్ టైం కంటే కూడా ఈసారి చాలా కొంచెం వీక్ అనిపిస్తుంది నాకైతే. మరి బ్యాట్స్మెన్ విషయంకి వస్తే ఈసారి ఎప్పుడైనా బలంగానే ఉంటారు. ఎస్ఆర్ఎస్ టీం బ్యాటింగ్తో చాలా మ్యాచ్లు గెలుస్తారు. లాస్ట్ ఇయర్ ఫైనల్కి వెళ్ళింది ఎట్లా మనం చూసినాం. చాలా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసిన్ వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్ రిటైన్ చేసుకున్నారు. నితీష్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ వీళ్ళందరూ ఆల్రెడీ రిటైన్షన్ తీసుకున్న ప్లేయర్సే. మరి ఈసారి ఆడింది ఇషాన్ కిషన్ అయితే మంచి పిక్. ఇదైతే సూపర్ పిక్. 10 crores పెట్టి తీసుకున్నారు, 11 crores పెట్టి తీసుకున్నప్పటికీ ఇది మంచి పిక్. అయితే ఇదైతే ఇషాన్ కిషన్ బ్యాటింగ్లో బలం చాలా ఉంది. ఇండియన్ ప్లేయర్ అది కాక. మరి నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్ని రిలీజ్ చేసుకున్నారు. అబ్దుల్ సమద్ ప్లేస్లో మనకి అభినవ్ మనోహర్ జీటీకి ఆడేవాడు గుజరాత్కి. అభినవ్ మనోహర్ ఈ సీజన్లో వాళ్ళ లోకల్లో మంచిగా ఆడి చాలా మంచి బ్యాటింగ్ మంచిగా తను కనిపించలేదు కానీ తను ప్లేస్ ఇస్తే మంచిగా ఆడతాడు. అభినవ్ మనోహర్ కూడా మంచి ప్లేయర్, మంచి 6 ఇస్టర్, మంచి బ్యాటింగ్ బాగా ఆడతాడు. అభినవ్ మనోహర్ కూడా మంచి బ్యాటర్, మంచి పని చేసింది. బ్యాటింగ్లో అయితే స్ట్రాంగ్ ఉంది. ఈసారి కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. నా అభిప్రాయం ఏంటంటే బౌలింగ్లోనే మళ్ళీ ఈసారి చాలా తప్పు పని చేశారు. ఆ ఇద్దరిని లేకుంటే వాళ్ళని కూడా రిటేషన్ చేసుకోవాల్సింది, లేకుంటే తీసుకోవాల్సింది భువనేశ్వర్. కానీ నటరాజన్ అనవసరంగా వదిలేసారు. నటరాజన్ వదిలేయాల్సింది లేకుండేది. మరి హర్షల్ పటేల్తో మ్యాచెస్ అయితే చాలా ఓడిపోయింది. వికెట్ తీసుకుంటారు కానీ మ్యాచెస్ అంతా ఇది లేదు. మొహమ్మద్ షమి, నటరాజన్ అయితే ఆకార్ సెటిల్ వేసేవాడు స్లాగింగ్ ఓవర్స్లో. ఉనాద్కత్ని ఆల్రెడీ మళ్ళీ తీసుకున్నారు 1 crore పెట్టి. ఓకే, కానీ బౌలింగ్లో కొంచెం నాకు లాస్ట్ టైం కంటే కొంచెం వీక్ అనిపిస్తుంది. అయినా కూడా బ్యాటింగ్ బలం అయితే సూపర్. బాగానే రిటెన్షన్ తీసుకున్నారు, బాగానే మంచి పిక్ తీసుకున్నారు. ఇషాన్ కిషన్ మంచి పని అయితే చేసినారు. ఎస్ఆర్ఎస్ టీమ్ది చూద్దాం. ఈసారి లాస్ట్ టైం అయితే సూపర్ ఫామ్, ఫైనల్ కప్ కొట్టేంత సీన్కి వెళ్ళింది. కేకేఆర్ టీంతో ఒక్కదాంతో ఓడిపోయింది. మరి ఈసారి చేంజెస్ ఉంటాయి. ఈసారి మిగతా టీం పైన కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అన్నీ కూడా చాలా తెలివిగా తీసుకున్నారు. ఆక్షన్లో మంచి ప్లేయర్స్ని ఎవరైతే ఫామ్స్లో ఉన్నారో వాళ్ళనే మంచి పిక్ చేసుకున్నారు. ఎస్ఆర్హెచ్ కూడా గట్టి పోటీ ఉంటుంది ఈసారి. అందరికీ గట్టి పోటీస్ ఉంటాయి. మరి నెక్స్ట్ ఆర్సీబీ గురించి కూడా రివ్యూ చెప్తాను, అనాలిసిస్ చెప్తాను. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీ అభిప్రాయాన్ని. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆర్సీబీ వీడియోతో. థ్యాంక్ యూ.